హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. మండే ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. మండే రోజు అయితే పిల్లలకైతే స్కూల్ ఉందండి. వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే పన్నీర్ పులావ్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. పన్నీర్ పిల్లలకు పెడితే చాలా హెల్దీ అండి. అందుకే పన్నీర్ పులావ్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒకప్పుడు నేను కూడా పన్నీర్ అంటేనే చాలా ఆమడ దూరంలో ఉండేదాన్ని అనమాట. పన్నీర్ అసలు తినేదాన్ని కాదు. ఇప్పటికైనా ప్రజెంట్ నాకు పాలన్నా పెరుగన్నా ఎలర్జీ అండి. నేను పాలకి పెరుగుకి దూరంగా ఉంటాను. అయినా కూడా పన్నీరు పులావ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. పన్నీర్ పులావ్ అయితే తింటాను. ఇక్కడ పన్నీర్ పులావ్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే బాండీ పెట్టానండి. అందులోకి అయితే ఒక 25 గ్రామ్స్ అయితే గీ వేసాను. గీ అయితే హీట్ అవ్వాలి. ఇక్కడ గీ అయితే హీట్ అవుతుంది. పన్నీర్ అయితే నేను పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ మాదిరిగా అయితే కట్ చేసుకోవాలి. అవి అయితే మనం గీలో వేసుకొని అయితే వేపుకోవాలండి. అవి మంచిగా వేగితేనే మనకి పన్నీర్ పులావ్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. ఇక్కడ మీకు కట్ చేసేది చూపిద్దాం అనుకున్నాను, కానీ అప్పుడే నాకు టైం లేక ఇంకా నేనైతే కట్ చేసేది అయితే చూపించలేదండి. ఇక్కడైతే వేపుకుంటున్నాను. మంచిగా గీలో వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ని అయితే గీలో అయితే మా రెండు వైపులా మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఇక్కడైతే నేను రెండు వైపులా సిమ్లో పెట్టుకుని అయితే రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. మంచిగా రోస్ట్ అయితేనే పన్నీర్ టేస్ట్ మనకి పులావ్లో వేసినప్పుడు బాగుంటుందండి. ఇక్కడైతే పన్నీర్ అయితే రోస్ట్ అయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇక్కడైతే ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకుందాము. పన్నీర్ పులావ్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే పెద్ద గిన్నె పెట్టానండి. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేయాలి. ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసిందే కాక నేనైతే పన్నీర్ వేపినప్పుడు గీ మిగిలిందండి. ఆ గీ కూడా వేస్తాను. ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. అందులోకి మిగిలిన గీ కూడా వేస్తున్నాను. వేసి మంచిగా మనం గీనను ఆయిల్ని అయితే మంచిగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మిగతా దినుసులు అయితే వేసుకుందాము. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడూ నార్మల్ పులావ్ చేస్తూ ఉంటాను. ఇంకా మా పిల్లలైతే ఈ మధ్య పన్నీర్ పులావ్ అయితే అడుగుతున్నారండి. ఇంకా పన్నీర్ పులావ్ అడుగుతున్నారనేసి అయితే నేనైతే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు లాస్ట్ టైం చేసినప్పుడు. ఇంకా అందుకని ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకి అయితే హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి. మనం బిర్యానీ దినుసులు వేపుకున్నప్పుడు మంచి అరోమా అనేది బయటకు వస్తుంది. ఆ అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే నిన్న సండే కదా, నిన్నే పిల్లలైతే పన్నీర్ పులావ్ అయితే అడిగారు. ఇంకా నిన్న మేము చర్చికి వెళ్ళి వచ్చేసరికి అయితే లేట్ అయింది. లేట్ అయిన తర్వాత వంట చేసుకుని తినే టైంకి అయితే చాలా టైం అయిందండి. ఇంకా అందుకనే నేనైతే పన్నీర్ పులావ్ అయితే చేయలేదు. ఇంకా వాళ్ళు అడిగారనేసి ఇంకా నిన్న చేయలేదు కదా అనేసి ఈరోజైతే మార్నింగ్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇక్కడైతే ఈ రోజైతే పిల్లలకు స్కూల్ ఉంది కదండి. పిల్లలకి ఇక లంచ్ బాక్స్లో కూడా డైరెక్ట్గా కట్టుకొని వెళ్ళటానికి అయితే బాగుంటుంది కదా అనేసి అయితే మార్నింగ్ అయితే ఇంకా పన్నీర్ పులావ్ అయితే చేశాను. ఇక్కడైతే దినుసులు అయితే వేగినాయండి. అందులోకి అయితే ఒక 50 గ్రామ్స్ అయితే జీడిపప్పు అయితే వేసుకున్నాను. వేసుకుని మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే జీడిపప్పులు అయితే వేపుకుంటున్నాను. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు అయితే వేగిందండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసుకుందాము. ఇక్కడైతే నేను పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసి అవి కూడా మంచిగా వేపుకుంటానండి. ఇక్కడైతే నేను తిప్పుకొని తర్వాత పచ్చిమిరకాయ చీలికలు కూడా వేస్తాను. కారానికి తగినట్టుగా కొంచెం పచ్చిమిరపకాయ చీలికలు అయితే తగినట్టుగా వేసానండి. వేసి మంచిగా వేపుకోవాలి. అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పసుపు అయితే వేసాను. తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేస్తే మనకి ఆనియన్ ముక్కలు అనేవి త్వరగా వేగుతాయండి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. పన్నీర్ పులావ్ పిల్లలకు పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే పన్నీరు పాలతో తయారు చేస్తారు కాబట్టి పాల ప్రోడక్ట్ పెడితే పిల్లలకు చాలా మంచిది.
అలాగే అందులోకైతే 1 ½ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత తిప్పుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటాను. నెక్స్ట్ టైం మీకు పన్నీర్ శనగపప్పు పులావ్ అయితే చూపిస్తానండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. అలాగే అందులోకైతే పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను పుదీనా, కొత్తిమీర అయితే వేస్తున్నాను. వేసుకొని అయితే మంచిగా తిప్పుకొని అవైతే మంచిగా 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇక్కడైతే మగ్గనిస్తాను. అలాగే అందులోకైతే 1 స్పూన్ వరకు అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది. అందులోకి చిటికెడైతే టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే టేస్టింగ్ సాల్ట్ అయితే హెల్త్‌కి అంత మంచిది కాదండి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. నేనైతే లైట్‌గా వేశాను. ఇక్కడైతే వేసుకొని మంచిగా వేపుకుంటున్నాను. అలాగే అందులోకైతే హాఫ్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. పులావ్‌లో కారం వేస్తే కొంచెం కలర్ అనేది మంచిగా ఉంటుంది. అందుకని కలర్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడైతే నేను కారం అయితే వేసాను. మంచిగా అయితే మగ్గనిస్తాను. అందులోకి పావు కప్ అయితే కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను కర్డ్ అయితే వేసాను. కర్డ్ వేసిన తర్వాత మంచిగా తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలైతే యాడ్ చేసుకుందాము. ఫైనల్లీ అందులోకైతే ముందుగా వేపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పన్నీర్ ముక్కలైతే వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత తిప్పుకొని ఒక 2 నిమిషాలు అయితే మసాలాలు పట్టే విధంగా పన్నీర్‌కి అయితే మనమైతే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటాను. వేపిన తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే పన్నీర్‌కి అయితే మంచిగా మసాలాలు అయితే పడతాయండి ఇలాగా. నేను 1 గ్లాస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. అవైతే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి అయితే 1 ½ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకొని అయితే మంచిగా మరగనివ్వాలండి. ఈ టైంలో ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. పన్నీర్ పులావ్ చేయడం చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా క్విక్‌గా కూడా అయిపోతుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లో పెట్టడానికైతే చాలా బాగుంటుందండి. ఇక్కడ వాటర్ అయితే మంచిగా హీట్ అయినాయండి. అందులోకైతే మనం రైస్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం రైస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న వాటర్‌లోకైతే ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. తర్వాత సిమ్‌లో పెట్టుకొని అయితే మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడైతే 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకుంటానండి. చిన్న టిప్ అయితే చెప్తాను. ఇంకా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సిమ్‌లో పెట్టి స్టవ్ మీద అయితే పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న పెనం మీదైతే మనం దమ్ చేసుకున్న బిర్యానీ గిన్నెనైతే పెట్టుకోవాలండి. బిర్యానీ గిన్నెను పెట్టుకొని సిమ్‌లో అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఈసారి నాకు మార్నింగ్ టైం లేక నేను ఇంకా పెనం మీదైతే పెట్టలేదండి. అలా పెడితే మనకి అడుగనేది మాడకుండా ఉంటుంది. యమ్మీగా ఉండే వేడి వేడి పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.